చేపల్లో వచ్చే చేపలండి. మీడియం సైజు 2 చేపలు అయితే తీసుకొచ్చారు. మామిడికాయ వేసి ఈరోజు చేపల పులుసు అయితే పెట్టబోతున్నాను. గుమ్మ గుమ్మలాడతా తింటుంటే ఇంకా తినబుద్ధి అయ్యేలాగా. ఇంకా లేట్ ఎందుకు, ఆ వీడియో ఏందో చూద్దాం. చూడండి, శుభ్రంగా వాళ్ళైతే కట్ చేశారు. ఇక్కడికి తీసుకొచ్చాక ఉప్పు మజ్జిగ వేసి శుభ్రంగా 10-11 సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. ఇవైతే ముక్కలు వచ్చినాయి. వీటిల్లోకి ఈ 2 మామిడికాయలు, మంచి పుల్లటి మామిడికాయలండి. పుల్లటి మామిడికాయలు అయితేనే ఈ చేపల పులుసులోకి టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. ఈ 2 మామిడికాయలు వేసి ఈ చేపలతో పులుసు అయితే పెట్టబోతున్నా. మామిడికాయ పై తోలంతా తీసేసుకుందామండి. ఫస్ట్ మామిడికాయ సీజన్లో మనం ఎన్ని వెరైటీస్ అయితే వండుకోగలుగుతామో అన్నీ కూడా వండుకొని రుచి అయితే చూడాలండి. చాలా సూపర్గా ఈ సీజన్ అయితే మళ్ళీ సంవత్సరం దాకా రాదు కాబట్టి మనం ఉన్నప్పుడే అన్ని వెరైటీస్ చేసుకొని తిని చూసుకోవాలి టేస్ట్. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందామండి. లావు ముక్కలుగానే కట్ చేసుకుందాం. చూడండి, మామిడికాయ ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకుందాం. పెద్ద సైజు ముక్కలే. ఇది పక్కన పెట్టుకుందాం. చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజు చింతపండు. మరీ ఎక్కువ వేసుకోకూడదు, మీడియం సైజుగా కొద్దిగా వేసుకుంటే సరిపోయిద్ది. మామిడికాయ ముక్కలు ఉండే కదా, ఆ పులుపు ఈ పులుపు మరీ ఎక్కువైద్ది, అందుకే తక్కువ నానబెట్టుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ అండి, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు పేస్ట్ అయితే చేశాను. చేపలు పులుసు వండుకునే సెట్ అయితే తీసుకోవాలి. అందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలన్నీ కూడా వేసేసుకుందాం. ఈ 3 ముక్కలు వచ్చేసి ఫ్రై చేసుకోవాలండి. మా పిల్ల కోసమని, మా చిన్న అబ్బాయి కూడా పులుసు తింటాడు, అందులో ముక్క తినడు, అందుకోసం వాడికి ఫ్రై, మా మనవరాలకు ఒక ముక్క. ఈ ఉన్నవి ఇప్పుడు పులుసు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఒక 10 దాకా కూడా చూడండి ఇలాగా కొద్దిగా చీలికలాగా చేసి ఒక 10 పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఉల్లిపాయలు కూడా అండి, మీడియం సైజు ఉల్లిపాయలు కాస్త లావుగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక 3 ఉల్లిపాయలు అయితే వేసుకుందామండి. మళ్ళీ పేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఉల్లిపాయ ముక్క కూడా పులుసులో తగులుతుంటే చాలా బాగుంటుందండి. అసలు కాస్త లావు ముక్కలే కట్ చేసుకోవచ్చు, మరి చిన్న ముక్కలేమీ అవసరం లేదు. అది కూడా వేసేసుకుందాం.
చూసారు కదా, పులుసు వేసుకున్నాక కాసిన మామూలు వాటర్ కూడా పోసానండి. ఈ విధంగా ఇన్ని నీళ్లు పోసుకుంటే ఈ పులుసు ముక్క వరకు వస్తే వాటర్ సరిపోయిద్ది. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా ఒక 4 రెమ్మలకి తుంచేసుకుందామండి. లేత కరివేపాకు నీసు కూరల్లో వేసుకుంటే నీచు వాసన ఉండదు, బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఏమీ వేసే పని లేదు, మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. నేను మూత పెట్టేసి స్టవ్ ముట్టించుకొని కూర అయితే పొయ్యి మీద పెట్టేసేసానండి. ఇదిగోండి, ఇంకా వడకట్టమే లేటు. పొగ చూడండి, ఆ పొగతో పాటు వాసన అయితే గుమగుమలాడిపోతుంది. మూత తీసి ఒకసారి కలిపి ఇంకోసారి అయితే పెట్టేద్దాం పొయ్యి మీద. చూసారా పులుసు ఎలా ఉడుకుతుందో? పచ్చి చేపలు, పుల్లటి మామిడికాయ కలిసిన పులుసు. ఒకసారి ఇలా కలిపేసుకొని 4 వైపులు మళ్ళీ పెట్టేసుకుందాం పొయ్యి మీద. ఇప్పుడు దాకా హై మీదే ఉడికింది కదా, ఇప్పుడు నుంచి సిమ్లో మంటలో పెట్టుకుందాం. ఏంది వాసన గుమాయించి పడుతుంది బయటికి? అప్పుడు అయిపోయిందట. ఎంతసేపు ఇక్కడ వండుతుంది ఎవరు? ఉప్పు చూసి చెబుతా, టేస్ట్ కూడా చెబుతా మీకు. బో ఉప్పు గిప్పు అన్ని మనం ముందుసారి వేసినయే బాగా సరిపోయినాయి. రోజట మర్చిపోయా. టేస్ట్ అయితే పులుసు అద్రిపోయింది. ఎంతసేపు పట్టింది? ఇంకా అది ఒక 5 నిమిషాలు. అన్నం కూడా ఉడికేస్తుంది వేడి వేడి. అదిగో వేడి వేడి అన్నం రెడీ అయింది. ఇది ఆలస్యం. ఇప్పుడు ఇందులో చివరగా ఆవాలు, మెంతులు వేయించి పొడి చేసింది 1 స్పూనున్నర అయితే వేసానండి ఈ పౌడరు. కొత్తిమీర కూడా వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసేద్దామండి. ఒకసారి కలిపేసుకుందాం. అయిపోయిందండి, స్టవ్ కట్టేసుకుందాం. అండి, మామిడికాయ వేసి చేపల పులుసు రెడీ చేసి పెట్టింది. వేడి వేడి అన్నం. ఇప్పుడు అది ఎట్టుందో దాన్ని ఒక పట్టు పట్టాలి. చాలా చాలా బాగుందండి. చెప్పేది అబద్ధం కాదు, చాలా బాగుంది. మనం చింతపండు పులుసుతో ఒకటి తింటున్నాం కదా, దానికన్నా ఇది ఇంకా బాగా టేస్ట్గా ఉంది. మామిడికాయ
మ్మ్. మామిడికాయ ఆ, మామిడికాయ ఆ, బాబా భలే టేస్ట్గా ఉంది. చూసారా, ఒక మెతుకు కూడా మిగిలిలా. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. 100 మార్కులు వేసేయచ్చు కూరకి. ఇంత టేస్ట్గా ఉంది మామిడికాయ చేపలు. ఇదే విధంగా మీరు ట్రై చేసి తిని ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. టేస్ట్ ఎట్ట కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒక్క లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.